ప్రముఖ సంఘ సంస్కర్త, మొదటి అక్షరాన్ని దానం చేసినటువంటి మహనీయుడు, గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి సమాజానికి అందించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వారు పుట్టి 199 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా పల్లె నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలు ఇంతగా ఘనంగా జరుపుకోవటానికి ప్రధానమైన కారణం, తాను జీవించి ఉన్న 63 సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి అప్పుడున్న సమాజాన్ని ఎదిరించి అనేక మనుషులందరూ సమానంగా ఉండాల్సిందే, ఆడ మొగ అనేది తేడా లేకుండా, కుల మతాలు లేకుండా మనుషులుగా జీవించే సమాజం, అందరూ చదువుకున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది, ఈ సమాజం బాగుపడుతుంది, అసమానతలు తొలగిపోతాయి అని చెప్పి చదువు కోసం తప్పించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన కూడా ఇక్కడ మేము ఫెడరేషన్ పెట్టినట్టు ఆయన సత్యశోధక సమాజ్ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించి దాని ద్వారా మహిళలకు మొట్టమొదటిసారిగా విద్య నేర్పినటువంటి వాడు. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, సతీ సహగమనం కానీ, వితంతు పునర్వివాహాలు కానీ, ఇవన్నీ కూడా వారు మరి చేయటం మొదలుపెట్టారు. ఆనాడున్న సమాజానికి పెద్ద సవాలుగా మారింది. ఆయన వితంతువులు కూడా వివాహం చేసుకొని పురుషుల్లాగానే మహిళలు కూడా మరి పునర్వివాహం చేసుకునే హక్కు ఎందుకు లేదని చెప్పి పోరాడినటువంటి వాడు. ఒక కులానికే కొన్ని వృత్తులే ఉండకూడదని చెప్పి భావించినటువంటి వాడు. అర్హత గలవాడు ఏ వృత్తి అయినా చేయొచ్చని, బ్రాహ్మణులే పెళ్లిళ్ళు ఎందుకు చేయాలి, మనం కూడా ఎందుకు చేయొద్దని చెప్పి మరి పోరాడినటువంటి మహనీయుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫెడరేషన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఉదయం 11 గంటల నుంచి సుమారు 3 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళలు, మరి మా ఫెడరేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మరొకసారి మీడియా మిత్రులు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి మహాత్మా పూలే గారి జన్మదిన సందర్భంగా ఈ సమాజానికి మొత్తం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరి ఆశయాల్ని రాబోయే తరాలకు మనం అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. మహిళలు కూడా ముందుకు తీసుకురావాలి. భార్య భర్తలు ఇద్దరు కలిసినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఆయన ఆశయాలు తీసుకొని ముందుకు పోయినప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరినట్టయితుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఈరోజు జ్యోతిబా పూలే గారి 199వ జయంతిని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇదే సందర్భంగా బోడుపల్లో మహిళలకు కృషి శిక్షణ ఇప్పించిన సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్టిఫికేట్ ప్రదానం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా జ్యోతిబా పూలే గారు ఆనాడు చిన్న పిల్లల నుండి వితంతువుల వరకు వితంతువులకు కూడా ఎన్నో సౌకర్యాలు కల్పించి వితంతువులను ఒక సపరేట్ ఆశ్రమాలు నెలకొల్పి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి అభివృద్ధి కొరకు పాటుపడిన. అదే సమయంలో అతను సమాజం కొరకు ఎంతో తపన పడ్డారు. అన్ని కులాలు ఒకటే ఉండాలి, కుల వ్యవస్థ ఉండకూడదు అని ఆ రోజు కుల వ్యవస్థ మీద కూడా అతను ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. కానీ ఈరోజు అదే కుల వ్యవస్థను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న రాజకీయ పార్టీలకు ఆనాటి పూలే గారి యొక్క సంస్కరణలకు ఎంతో తేడా ఉన్నది. ఇప్పటికైనా రాజకీయ వ్యవస్థ మేల్కొని మన కుల వ్యవస్థను రూపుమాపి అందరూ సమానమే అనే దిశగా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలని కోరుతూ ఈ సందర్భంగా వచ్చిన అందరికీ పత్రికా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఫెడరేషన్ నిర్వహించడం అనేది ఒక చాలా గర్వకారణంగా ఉంది.
ఈ సందర్భంగా ఈ యొక్క సందీప్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి కుట్టు ట్రైనింగ్ ఇవ్వటం, కొంతమంది వేరే విధాలుగా వాళ్ళ వృత్తులకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం అనేది మా ఫెడరేషన్ ఈ విధంగా చేయటం అనేది మాకు చాలా అభినందనీయంగా ఉంది. మమ్మల్ని మేమే ఈ విషయంలో మాత్రం గర్వపడుతున్నాము, అభినందించుకుంటున్నాము. అది కూడా ఈ పూలే గారి జయంతి సందర్భంగా మాకు ఇటువంటి కార్యక్రమాన్ని అందించిన రాపోల రాములు గారు వాళ్ళ భార్య వాళ్ళ సహకారాన్ని బట్టి, కుటుంబ సహకారాన్ని బట్టి కూడా మేము ఈ ఫెడరేషన్లో ఉన్నందుకు ఈ యొక్క కార్యక్రమం ఇవే కాకుండా రేపు వచ్చే గవర్నమెంట్లో కూడా కొన్ని లోన్స్ అవి సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు, వాటికి కూడా అందరూ అప్లై చేసుకోవాలని, అది చేయాలని. అది కాకుండా మరి ముఖ్యంగా ఈ సావిత్రిబాయి పూలే గారి ఆమెని ప్రథమ టీచర్గా మన గవర్నమెంట్ ఆమెని ఆ స్థానాన్ని వాళ్ళకి ఇవ్వటం కూడా ఇప్పుడే ఇవ్వాల్సింది, ఆ స్థానాన్ని ఇప్పుడు ఇచ్చి ఆ విధంగా ఆమెకి న్యాయం చేసి నిజంగా టీచర్స్ డే అని కూడా ఆ విషయంలో కానీ పూలే గారి విషయంలో కానీ ఘనంగా ఎవ్రీ ఇయర్ నిర్వహించాలి. అది కాకుండా రాబోయే సంవత్సరం 200వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఇంకా గవర్నమెంటే ఇదంతా ఘనంగా చేసి నిర్వహించాలి. మరి ముఖ్యంగా బోడుపల్లో మనం అంతా కూడా దీన్ని ఘనంగా చేసుకోవాలని ఉద్దేశంతో ఇది చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.